వెల్కమ్ టు గైని స్టడీస్. ఈరోజు మన టాపిక్ 8వ టాపిక్ వివక్షతను అర్థం చేసుకుందాం అనేటువంటి టాపిక్ ఇది. ఈ టాపిక్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి బిట్స్ని ఒకసారి మనం చూద్దాం. ఇది తెలుగు అకాడమీ వారి యొక్క బుక్ ఇది. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ మనం వెళ్ళిపోదాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. మనకు ఏమిచ్చాడు? క్రింది వానిలో అట్టడుగున ఉన్న వారిలో ఎవరు అసమానతలను ఎదుర్కొంటున్నారు అని అన్నాడు. ఎవరు అందుకునంటే ఆప్షన్ ఏంటంటే దీనికి పై అందరు అనేది సరైన సమాధానం. ఇక్కడ దళితులు అనేటువంటి వారు ఆదాయ అసమానతలు ఉన్నాయి, మహిళల్లో కూడా ఆదాయ అసమానతలు ఉన్నాయి, మరియు ఆదివాసుల్లో కూడా ఆదాయ అసమానతలు ఉన్నాయి. కాబట్టి ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. ఆదాయ అసమానతలు ఉన్నాయి అంటే రైట్. ఓకే, మీరు చూడండి, ఒకరేమో 4 అంతస్తుల బిల్డింగ్ ఉంటుంది, ఒకరికేమో 1 అంతస్తు బిల్డింగ్, ఇంకొకరికేమో పూరిల్లు ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు మధ్యలో అసమానత అనేది ఉంది కదా, అందరూ సమానంగా లేరు కదా, అదే అనమాట అక్కడ బిట్కి ఆన్సర్. నెక్స్ట్ రెండో ప్రశ్న. అంటరానితనం రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ద్వారా నిర్మూలించారు? అసలు ఇప్పుడు అంటరానితనమే లేదు. సో 8వ ఆర్టికల్ 17వ ఆర్టికల్లో మనకు పొందుపరచడం జరిగిందనే విషయాన్ని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ మనకున్నటువంటి మరొక ప్రశ్నలోకి మనం వెళ్దాం ఆలస్యం లేకుండా. నెక్స్ట్ మనం చూడండి 3వ ప్రశ్న. దేశంలో అసమానతను అంతం చేయడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది లేదా ఎలా నిర్ధారిస్తుంది అని అంటాడు. ఎలా నిర్ధారిస్తుంది? చట్టాల ద్వారా నిర్ధారిస్తుంది, మరి అదేవిధంగా రిజర్వేషన్ ద్వారా కూడా నిర్ధారిస్తుంది. ఆప్షన్ 3 అనేది మనకు సరైన సమాధానం. 1, 2 సమాధానం సరైనవి. నెక్స్ట్ 4th ప్రశ్న. తాము మరియు వారి అభిప్రాయాలను బలవంగా వ్యక్తం చేయగల ఒక వ్యక్తి లేదా సమూహం ఎలా ఉండాలా? దృఢమైనదిగా ఉండాలి. నెక్స్ట్ 5వ ప్రశ్న. కబీర్ ఏ రకమైన కవితలను రాశాడంటే వీర్ దాస్ అనేటువంటి కవితలు రాశాడు. 6వ ప్రశ్న. మాన్యువల్ సావెంజింగ్ ద్వారా మీరు ఏం అర్థం చేసుకుంటారంటే ఎప్పుడు కూడా చెత్త పనివారు అనేటువంటి అంటారు కదా, చేతితో సావెంజింగ్ చేసేటి పని అనేది. అంటే చేత్తోనే వాళ్ళు అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, చెత్త ఊడడాలు, చెత్త తీయడాలు ఇలాంటి చేస్తూ ఉంటారు. నెక్స్ట్ 7వ ప్రశ్న. మాన్యువల్ సావెంజింగ్ పద్ధతిని సుప్రీంకోర్టు ఎప్పుడు నిషేధించింది అన్నాడు. 1993వ సంవత్సరంలో ఈ యొక్క సావెంజింగ్ అనే విధానాన్ని రద్దు చేయడం జరిగిందనే విషయం మనం చెప్పవచ్చు. 8వ ప్రశ్నకి వెళ్ళిపోదాం. ఆదివాసులకు ముఖ్యమైన చట్టం ఏది అని అన్నాడు. అట్రాసిటీ యాక్ట్ అని అర్థం. చట్టం 1989 అని అర్థం. ఓకేనా, రైట్. నెక్స్ట్ మరొక ప్రశ్నలకి మనం వెళ్ళిపోదాం. 9వ ప్రశ్న జాగ్రత్తగా చూడండి. ఓకేనా, రైట్. ఇందులో 9వ ప్రశ్నలో మనకు ఏమున్నది? భారత రాజ్యాంగంలోని ఏ పౌరుడి పైన వివక్ష చూపరాదని పేర్కొన్నది? వివక్షత అనంటే ఆర్టికల్ 15 కుల, మత, లింగ, వర్ణ వివక్షతను చూపరాదు అనేది అక్కడ కాన్సెప్ట్. ఆర్టికల్ 14 ఏం చెప్తుంది? చట్టం ముందు అందరూ సమానంగా చెప్తుంది. ఆర్టికల్ 15 ఏం చెప్తుంది? కుల, మత, లింగ, వర్ణ చూపకూడదు. ఆర్టికల్ 16 చెప్తుంది ఉద్యోగాల్లో సమాన అవకాశాలు. ఆర్టికల్ 17 ఏం చెప్తుంది? అంటరానితనం నిషేధం. ఆర్టికల్ 18 ఏం చెప్తుంది? బిరుదుల నిషేధం. నేను భారతరత్న అవార్డు వచ్చిందండి, నేను భారతరత్న అవార్డు అని చెప్పుకోను, అట్లా బిరుదుల నిషేధం. 19 అవుతుందండి స్వేచ్ఛలు. ఇలాంటివన్నీ కూడా మనకు ఉంటాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రాథమిక హక్కులు. ఓకేనా, హక్కులు కాబట్టి అమెరికా దేశం నుంచి మనం హక్కులు తీసుకొస్తాం విషయం మనం చెప్పవచ్చు. నెక్స్ట్ మనకు ఆలస్యం లేకుండా బిట్లోకి వెళ్ళిపోదాం. 10వ ప్రశ్న. ఆర్టికల్ 17 ప్రకారం ఇది రద్దు చేయబడింది. ఏంది? అంటరానితనాన్నే కదా రద్దు చేస్తుంది. ఈ రోజుల్లో అంటరానితనం అన్నారంటే తీసేస్తుంది అకార్డింగ్ టు 17వ చట్టం ప్రకారం, లేదా రైట్. ఓకే, నెక్స్ట్ 11వ ప్రశ్న. బాంగీలు మరియు పాకీలు ఎవరు? బాంగీలు మరియు పాకీలు ఎవరంటే మాన్యువల్ సావెంజింగ్ చేసేటువంటి వారే. ఓకే, రైట్. ఓకే, ఈ విషయాన్ని జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 12వ ప్రశ్న. వీరి ప్రయోజనాలను కాపాడటంలో రిజర్వేషన్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయంటే ఆప్షన్ ఏ దళితులు, ఎస్ సరైన సమాధానమే. ఆప్షన్ 2 ఆదివాసులు, ఎస్ సరైనది. సి అందులో 1, 2 అనేది సమాధానం ఇక్కడ మనకు, అది చూడాలి. నెక్స్ట్ ప్రశ్నకి వెళ్ళిపోతాం. 13వ ప్రశ్న. మాన్యువల్ సావెంజింగ్గా ఉపాధిని నిషేధించడం మరియు వారి పునరావాస చట్టం ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది అని అన్నాడు.
అమల్లోకి ఎప్పటి నుంచి వచ్చిందనడం 6 డిసెంబర్ 2013 సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది అనే విషయం చెప్పవచ్చు. మాన్యువల్ స్కావెంజింగ్ అనేది స్కావెంజర్ చేయకూడదు అనేది, అంటే మురికి కాలువలని తీసేయడాలు అలా రోబో ద్వారా కూడా చేశారు. ఈ మధ్యకాలంలో కేరళలో ఆ బిట్ కూడా ఇచ్చేశారు. అట్లాంటిది దానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఉంటే కరెంట్ అఫైర్స్ బిట్ కొడతాడు. నేను ఇక్కడ మీకు కరెంట్ అఫైర్స్ చెప్తే మీరు ఏమంటారు అని అంటే ఏరే దాంట్లో గెలిపి చెప్పినారు సార్ అంటారు. అందుకని నేను చెప్పడం లేదు. రైట్, ఓకే. నెక్స్ట్ 14వ ప్రశ్న, ఆదివాసులు. రైట్, ఓకేనా. ఆదివాసులు అని ప్రజలు దేనిని నమ్మేవారు అని అంటారు. ఆదివాసులు డాష్ అని ప్రజలు నమ్మేవారు ఏంటి? అన్య దేశ ఆదిమ మరియు వెనకబడిన అని ప్రజలు నమ్మేవారు. అది ఆన్సర్, దానికి సమాధానం. నెక్స్ట్ మనకున్నటువంటి దాంట్లో మరొక ప్రశ్న 15వ ప్రశ్నలోకి వెళ్ళిపోదాం ఆలస్యం లేకుండా. ఓకేనా, రైట్. 15వ ప్రశ్న రైట్. ఇక్కడ బెంగాల్ మరియు అస్సాంలో శక్తి మరియు తాంత్రిక సాంప్రదాయాలు ఉన్నాయి. కాబట్టి క్వశ్చన్లోని ఆన్సర్ నేను చదివేశాను. అంటే ఆప్షన్ 3 మనకు సరైన సమాధానం బెంగాల్ మరియు అస్సాం. నెక్స్ట్ 16వ ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్ తెగలు మరియు ఇతర సాంప్రదాయ అటవీ నివాస చట్టాన్ని ఇందులో ఆమోదించింది. అంటే అటవీ హక్కు చట్టం 2006లో కదా. అటవీ హక్కు చట్టం ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది అకాడమిక్ బుక్ నమ్ముకోండి. ఎందుకని చెప్తున్నానంటే అదంతే, ఈ బిట్ అడిగిన బిట్టే కదా. నెక్స్ట్ ప్రశ్న 17వ ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. ఓకేనా, రైట్. షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల దీని అట్రాసిటీ యాక్ట్ అంటారు. అత్యాచార నిరోధ చట్టం, అట్రాసిటీ యాక్ట్ చట్టం అమల్లోకి వచ్చిన సంవత్సరం 1989, 1989. ఈ బిట్ కూడా అడిగిన ప్రశ్న ఇది. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ మనకు 18వ ప్రశ్న కదా. మాన్యువల్ స్కావెంజింగ్లో ఏ సంఘం ప్రధానంగా పనిచేస్తుందంటే దళితులు. నెక్స్ట్ 19వ ప్రశ్న, అసిస్టివ్ అనే పదానికి అర్థం ఏంటి అంటే, సో ఆప్షన్ 3 సరైన సమాధానం, తమను తాము బలంగా వ్యక్తిపరిచేవారు. నెక్స్ట్ 20వ ప్రశ్న, ఈ రిజర్వేషన్ సామాజిక న్యాయాన్ని అందిస్తుంది. ఏ రిజర్వేషన్? ఎస్సీ ఎస్టీ, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు. 1 మరియు 2 సరైన సమాధానం. 21వ ప్రశ్నలోకి వెళ్ళిపోతాం. క్రింది వానిలో ఎవరు సమాజంలో అసమానతలు ఎదుర్కొంటున్నారు అని అంటే ఈ ముగ్గురు ఎదుర్కొంటున్నారు. ఏది? దళితులు, స్త్రీలు, తెగలవారు. ఓకేనా, రైట్. నెక్స్ట్ మనకున్నటువంటి ప్రశ్నలో 22వ ప్రశ్నకి వెళ్ళిపోతాం. ప్రభుత్వం డాష్ ద్వారా సమాజంలోని అసమానతలు అంతం చేస్తుందంట. అంటే చట్టాలు, రిజర్వేషన్ ద్వారా అంతం చేస్తుంది. ఆప్షన్ 3లో 1, 2 సరైన సమాధానం. అంటే 1 ఏమన్నది చట్టం, 2 రిజర్వేషన్. ఈ 2 ద్వారా నిర్మిస్తారు. అందుకే మీరు ఏ పెట్టినా రాంగే, బి పెట్టినా రాంగే, 3 అనేది ఇక్కడ కరెక్ట్. 1 మరియు 2 అనేది పెట్టాలి, అప్పుడు సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ 23వ ప్రశ్నలోకి వెళ్ళిపోదాం మనం. 23వ ప్రశ్నలో ఏమున్నది అని అంటే ఏ క్వశ్చన్ ఉన్నది? క్రింది వాటిలో అంటరానితనం యొక్క రూపం ఏది అని అన్నాడు. చూడు, ఆప్షన్ ఏ దళితులు విద్యను అభ్యసించకుండా నిరోధించటం. ఈ భారతదేశం చేసుకున్న పెద్ద దరిద్రం అది. సెకండ్, దేవాలయాలు ప్రవేశం లేకుండా నిరోధించడం. హిందూ దేవాలయాలు మూతపడిపోతున్న కారణం కూడా ఇదే అనమాట. నెక్స్ట్ 3వ ప్రశ్న చూడండి, మరుగుదొడ్లు ఉపయోగించకుండా నిరోధించడం. ఈ 3 రూపాల్లో అంటరానితనం అనేది ఉండేది. ఇప్పుడు అంటరానితనం అనేది నిషేధించబడింది. ఇప్పుడు ప్రస్తుతానికైతే లేదు. 1989 నుంచి అంటరానితనం యాక్ట్ వచ్చేసింది. 17వ ఆర్టికల్లో కూడా మనకి ఏం పొందింది? అంటరానితనం నిషేధం. ప్రస్తుతం భారతదేశంలో అంటరానితనం ఉన్నదా అని అంటే లేదు అని చెప్పాలి. ఒకవేళ బిట్ వస్తే కూడా ఏం చేయలేం. నెక్స్ట్ 24వ ప్రశ్న, సోయా బాయ్ ప్రకారం అశుద్ధత పుట్టింది అంటే ఎక్కడి నుంచి పుట్టింది అన్నాడు? శరీరం లోపల. 24వ దానికి సరైన సమాధానం. రైట్. ఇప్పుడు మనకు ఉన్న దాంట్లో మరొక అంశంగా మనము ముందుకెళ్ళిపోదాం. ఓకేనా, శరీరం లోపల. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి మరొక ప్రశ్న, సీకే జాన్ వఖా అన్నాడు. సీకే జాన్ ఎవరంటే ఆదివాసీ కార్యకర్త. 26, కబీర్ డాష్కి చెందినవాడు. భక్తి సాంప్రదాయాలకు చెందినవారు. ఓకేనా, భక్తి సాంప్రదాయాలు చెందినవారు. ఇవన్నీ అకాడమీకి సంబంధించిన బిట్స్, దాని తాలూకు సంబంధించినటువంటి కీ ఇది. ఓకేనా, రైట్. సో ఇది మనకున్నటువంటి మంచి టాపిక్ అని